కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవనరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోను జీవనరెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తాం అని అర్థం వచ్చేలా వీడియో ఉందని, దీన్ని వైరల్ చేస్తున్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జీవన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీజేపీ ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎడిట్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, ప్రధానంగా అమిత్ షా మాట్లాడిన ఒక వీడియోను కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి చేపించారు. జీవన్ రెడ్డి వైరల్ చేస్తున్నారంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి అటు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఫిర్యాదులో తెలిపారు. అయితే ప్రధానంగా కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తివేస్తారంటూ అర్థం వచ్చే విధంగా ఈ వీడియోని మార్పింగ్ చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా జీవన్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలి, ఆయన పోటీలో పోటీకి పనికాకుండా ఆయనపై చర్యలు చేపట్టాలంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే కొంతకాలంగా ఈ సోషల్ మీడియాకు సంబంధించి అమిత్ షా ఒక సభలో ప్రసంగించిన వీడియోని మార్పింగ్ చేసి ఆ వాయిస్ ని కట్ చేసి ఇలా చేశారంటూ కూడా ఈ ప్రధాన కారణంగా కాంగ్రెస్ సంబంధించిన నేత జీవన్ రెడ్డి చేశారంటూ కూడా ఈ ఎన్నికల సంఘానికి అటు బీజేపీ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. కిషోర్.